దుర్మార్గుల పేరు చెప్పాలంటే నిజంగా కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ల పేర్లు చెప్పి ఇంకా మనం వారిని పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, వీడే ఆసిఫ్ షేక్. ఈ దుర్మార్గుడే తన ఇంట్లో ఐఈడీ బాంబులు అమర్చుకొని భారత బలగాలని అటువైపుగా రప్పించే విధంగా తన ఇంటి అడ్రస్ని బహిరంగపరిచి అక్కడికి వెళ్ళగానే ఐఈడీ బాంబులు అమర్చాడు. కాబట్టి అటు భారత బలగాలకు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి అమర్చాడు. కానీ అలర్ట్ అయినటువంటి భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనించి వెంటనే బయటికి రాగానే ఒక్కసారిగా ఇల్లు ఎట్లా పేలిపోయిన చూడండి. అక్కడ పైన దృశ్యాలు కనబడుతున్నాయి కదా, ఒక్కసారిగా ఆ బాంబ్ బ్లాస్ట్లో పేలిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇది ఆసిఫ్ షేక్ సంబంధించిన అంశం. ఇలా ఇంకా చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. కేవలం అటు కశ్మీర్లోనే ఇంకా వందల సంఖ్యలో ఇటువంటి దుర్మార్గులు పాకిస్తాన్ ఉగ్రవాదులున్నట్టుగా పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో భారత బలగాలు వెంటనే వారిని సమాచారం తెలుసుకొని అందరినీ కూడా పేల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ళని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు కూడా ఒక దుర్మార్గుడి ఇల్లు, ఈరోజు కూడా ఒక పాకిస్తానీయుడి ఇల్లు కూడా పేల్చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో తాజాగా మరొక ఉగ్రవాది ఇల్లును పేల్చేసింది ఆర్మీ. కుర్పారాలోని ఫరూక్ అహ్మద్ ట్వెడ్వా ఇల్లుని బూడిద చేసేసింది పాకిస్తాన్ ఆర్మీ. 48 గంటల్లోనే 7 ఇళ్లను కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆ ఇళ్లను పేల్చేసింది భారత ఆర్మీ. ఇంకా ఈ జరడపట్టే ప్రక్రియ కొనసాగుతుంది. అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి సంబంధించిన అంశంలో కూడా జీలం వాటర్తో వదిలి అక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉంటే వెంటనే వారందరికి పక్కాగా పనితేల్చే అవకాశం అయితే కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పాకిస్తాన్ వదిలే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ అంతు చేల్చాల్సిందన్న లక్ష్యంతో భారత ఆర్మీ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ మూకలు మన భారతదేశంలో ఉంటూ మన తిండి తింటూ మనం ఇచ్చేటువంటి నీళ్లు తాగుతూ మనం పెట్టేటువంటి ఆ బ్రతుకుతో జీవిస్తున్నటువంటి దుర్మార్గులు, ఈ పాకిస్తాన్లో ఈ పిచ్చి కుక్కలు, కారు కుక్కలు, గుంట నక్కలు, ఇవన్నీ కూడా ఇంకా ఉన్నవాటిని కూడా వేరువేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల వరకు తరిమి కొట్టాలి. ప్రాంతంలో వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెట్టాలన్న చందంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ నీళ్ళు తాగుతూ ఇక్కడ తింటూ ఇక్కడ మనం పెట్టేటువంటి భిక్ష వేస్తే బతికేటువంటి ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఇక్కడే పూర్తిగా తిష్ట వేసుకొని కూర్చొని ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. చాలామంది వీళ్ళందరికీ కూడా లోకల్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఉగ్రవాదానికి అటు లోకల్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి వారిని కూడా ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. 7 హతమార్చారు. ఇప్పటికే ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి ఇంకా కొన్ని వందల సంఖ్యలో మనం ఈ వార్తలు చూడవచ్చు. ఇవాళ రేపట్ల ఇంకా కూడా ఇది సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. చాలామంది వారి ఇళ్లలోకి వెళ్ళిపోయి సోదాలు నిర్వహించిన నేపథ్యంలో, వారు అరెస్ట్ చేసే నేపథ్యంలో వారి ఇంట్లో చూస్తే నిజంగా ఎటువంటి ఎక్విప్మెంట్ ఉందని, ఎటువంటి బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంది, ఎటువంటి గన్స్ ఉన్నాయని చూస్తేనే ఆశ్చర్యం వేస్తోంది. ఈ దుర్మార్గులు, ఈ పిచ్చి కుక్కలు ఇక్కడే ఉంటూ మనపైనే, మన భారతీయులపైనే దాడులకు తెగబడుతున్నారు. ఈ పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు వారి ఇంట్లోకి వెళ్ళి స్వాధీనపరుచుకున్నటువంటి ఆ వెపన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఆర్మీకి ఏమాత్రం తగ్గకుండా వారి దగ్గర ఆ ఉగ్రవాదానికి సంబంధించి తెరలేపే విధంగా బాంబులు ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, రకరకాలుగా వెపన్స్ కూడా ఉన్నాయి. ఈ పాకిస్తాన్ కుక్కలు చేసినటువంటి మారణ హోమాన్ని డెఫినెట్గా అడ్డుకోవాలంటే ముందుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని, దుస్తులను వెంటనే తరిమేయాలి, లేదంటే హతమార్చాలి. అటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 7 పెంపుడు కుక్కల్ని, అటు పాకిస్తాన్ పెంపుడు కుక్కల్ని హతమార్చారు. ఇంకా ఈ సంఖ్య పెరగవచ్చు. ఈ రోజు రేపటికల్లా ఇంకా ఈ ఏరివేత ప్రక్రియ, ఈ జరడపట్టే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి భారత ఆర్మీ చాలా క్లియర్గా ఉంది, ఒకే లక్ష్యాన్ని పెట్టుకుంది. డెఫినెట్గా ముందుగా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేటువంటి లక్ష్యంతో ఎవరు కనిపించినా, ఎవరు పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరిస్తారో తెలిసిన వారందరినీ కూడా అంతు తేల్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఇకపైన పాకిస్తాన్ మరోసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా, భారతదేశం పేరెత్తాలన్నా కూడా అధఃపాతాళానికి తొక్కే అవకాశం కూడా ఉంది. అంతటి స్థాయిలో భారత ఆర్మీ సంసిద్ధం కాబోతోంది. పాకిస్తాన్ మ్యాప్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా చేసే విధంగా కూడా ఆ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం విషయంలో రద్దు చేసుకొని పాకిస్తాన్ అల్లకల్లోలం చేసే విధంగా, పాకిస్తాన్లో కకావికలమయ్యే విధంగా, పాకిస్తాన్లో ఒక రకంగా తిండి తిప్పలు అంటేనే వారందరికీ గుర్తొచ్చే విధంగా, వారందరికీ నీళ్ళంటేనే అసలు ఎలా ఉంటుందనే విషయాన్ని గుర్తించే విధంగా. ఎందుకంటే ఇవన్నీ మన దాక్షిణ్యాలు. మనం నీళ్ళు ఇస్తే అక్కడ పంటలు పండుతున్నాయి, మనం నీళ్ళు ఇస్తే అక్కడ కరెంట్ ప్రొడక్షన్ జరుగుతోంది, మనం నీళ్ళు ఇస్తే వాళ్ళంతా బతుకుతున్నారు. అటువంటి వ్యక్తులపైన ఇక్కడ సింధు జలం ఒప్పందం రద్దు చేసి ఒక బిగ్ బాంబ్ పేల్చిన భారత ప్రభుత్వం మరింతగా అనేక అంశాలతో సంసిద్ధమైంది. ఇప్పటికే ఈ టెర్రరిస్ట్ అని, ఈ ఉగ్రవాదులని, ఈ పిచ్చి మూకలని అంతమొందించే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపుగా టెర్రర్ క్యాంప్స్, ఇంటికి టెర్రర్ క్యాంప్స్ అంటే ఏంటంటే ఉగ్రవాదాన్ని
ట్రైనింగ్ చేసేటువంటి క్యాంపులన్నింటినీ టెర్రర్ క్యాంప్స్గా చెప్పబడుతుంటారు. సుమారుగా పీఓకే గుండా 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయట. ఈ టెర్రర్ క్యాంప్స్ అన్నిటి కూడా త్వరలోనే పేల్చేయబోతున్నారు. డెఫినెట్గా అన్నింటినీ అంతు చూడబోతోంది భారత ఆర్మీ. 42 టెర్రర్ క్యాంప్స్ అంటే సుమారుగా కొన్ని వందల సంఖ్యలో అక్కడ టెర్రరిస్ట్ ట్రైన్ అవుతున్నారు. లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి దాడి చేయడం కోసం అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకున్నారు. లష్కర్ ఇ తోయిబా, ద రెసిస్టెన్స్ ఫోర్స్ రెండు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ లష్కర్ ఇ తోయిబా అంటే ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ. మొదటి నుంచి కూడా లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులే భారత్ పైన దాడులకు తెలరేపుతున్నారు, భారత్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే మరొక సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్. ఎప్పుడైతే కశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370 రద్దు అయిందో ఆ రద్దు తర్వాత లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి పనిచేసేటువంటి యాక్టివ్ మెంబర్ ఒకడు ద రెసిస్టెన్స్ ఫోర్స్ అండ్ టీఆర్ఎఫ్ అని ప్రారంభించాడు. అప్పటి నుంచి కూడా దాడులకు తెరలేపుతూ పలుమార్లు భారతీయుల పైన దాడులకు తెరలేపాడు, భారత ఆర్మీ పైన తెరలేపాడు. సో ఇప్పటికే మీరు చూస్తుంటారు చాలా మంది ఎక్స్పర్ట్స్తో ఆర్టీవీ మాట్లాడుకొస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే ప్రస్తుతానికైతే అటు ఒక గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేసే వ్యక్తి ఎంత సున్నితంగా ఎంత ఒక మెత్తగా మెల్లమెల్లిగా గోల్డ్ని తయారు చేయడం కోసం 1000 దెబ్బలు కొడుతూ ఉంటాడో గోల్డ్ ఆర్నమెంట్ పైన, అటువంటి విధంగానే పాకిస్తాన్ కూడా భారత్ పైన చిన్న చిన్నగా దాడులు చేస్తూ 1000 సార్లు మనల్ని కొంతగా అంటే మనం దాడి చేయడం వెంటనే మనం దాని నుంచి తేరుకునేలోగా ఇంకో దాడి చేయడం, ఇటువంటి విధ్వంసాలు తెరలేపుతున్నాడో అటువంటి ప్రక్రియ అటు పాకిస్తాన్ చేస్తుంటే డెఫినెట్గా మనం ఒక ఐరన్ మెటల్ని తయారు చేయడం కోసం ఎటువంటి దెబ్బలను ఉపయోగిస్తామో, ఒక ఐరన్ మెటల్ని ఒక షేప్ తీసుకోవడం కోసం ఎటువంటి దెబ్బల్ని దానిపై కొడుతూ ఉంటాయి. అటువంటి దెబ్బ త్వరలో పాకిస్తాన్ భారత్ నుంచి రుచి చూడబోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇవన్నీ కూడా జుజుబీ కనీసం వెంట్రుకు కూడా పీకలన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా భారత్ సత్తా ఏంటో తెలుసు. గతంలో బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ చూశారు, కార్గిల్ వార్ చూశారు. ఏకంగా కార్గిల్ వార్ తర్వాత 1971 అంటే అటువంటి సందర్భాల్లో అయితే పాకిస్తాన్ తలపడ్డ నేపథ్యంలో వాళ్ళ బట్టలుడదీసి మరి అక్కడే వదిలేసిపోయే విధంగా వారి వెపన్స్ని లాగేసుకొని భారత ఆర్మీ వాళ్ళకి చుక్కలు చూపించింది. వాళ్ళకి నిజంగా నేను చెప్పకూడదు కొన్ని విషయం, అటువంటి దారుణంగా పాకిస్తాన్ భారత్ నుంచి రుచి చూసింది. అయినా కూడా ఇంకా వారు తగ్గకుండా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ పాకిస్తానీ కుక్కలు అక్కడ బతకడానికే దిక్కులేరు, తినడానికి తిండి లేరు, బ్రతకడానికి అక్కడ అన్ని ఎటువంటి వసతులు లేవు, కనీసం వారికి తాగడానికి నీళ్లు కూడా లేవు. ఇప్పుడు అటువంటి దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ తాటిపండు మీద అటు మూలిగ నక్కవే తాటిపండు పడ్డ చందంగా మరోసారి కావాలని గోక్కొని మరి భారత్ని రెచ్చగొట్టింది. దాని తాలూకు రుచి చూడాల్సిన అవసరం ఆసనమైంది. ప్రస్తుతం ఉగ్రవాదుల మూకలని పూర్తిగా కూడా హతం చేసే ప్రయత్నం భారత ఆర్మీ చేస్తూ అందులో భాగంగానే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారి నివాసాలను కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది, పేల్చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ 7 ఉగ్రవాదుల ఇంటిని పేల్చేశారు భారత ఆర్మీ. మరింతగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత టెర్రర్ క్యాంప్స్ పైన అటాక్ చేయవచ్చు, టెర్రర్ క్యాంప్స్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా హతమార్చవచ్చు. అవసరమైతే పాకిస్తాన్ పైన ప్రత్యక్షంగా యుద్ధం చేసిన మనం ఆశ్చర్యపోవాల్సిన పని అటువంటి దానికైనా కూడా సిద్ధంగా ఉంది భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధతతో ఉంది. మీరు అనుకుంటున్నారు బహుశా పాకిస్తాన్ కూడా ఇంతకు మించి దారుణానికి ఒడిగట్టవచ్చు, అవసరమైతే సివిలియన్స్ పైన కూడా దాడి చేయవచ్చు కదా అనే ఒక అంశంతో మీరు బహుశా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకే ఒక అంశం, భారత ఆర్మీ మీద కాన్ఫిడెన్స్ ఉంచండి, ఇండియన్ ఆర్మీ పైన కాన్ఫిడెన్స్ ఉంచండి. ఎటువంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉంది. అది సీవేస్ అయినా వాటర్ వేస్ అయినా అనేక దేశాల మద్దతు కూడా కూడగడుతోంది. ఇజ్రాయెల్ నుంచి మనకు మద్దతు ఉంది, అనేక దేశాల నుంచి మనకు సపోర్ట్ ఉంది. అటు రష్యా కూడా సపోర్ట్ ఇస్తోంది, అమెరికా కూడా సపోర్ట్ ఇస్తోంది, ఇటువంటి బ్రిటన్ కూడా సపోర్ట్ ఇస్తోంది. ఇన్ని దేశాల నుంచి భారత్కి సపోర్ట్ దొరుకుతోంది. కానీ అటు పాకిస్తాన్లకి ఏ ఒక్క వైపు నుంచి సపోర్ట్ లేదు. ఒకవేళ కనుక ఇవ్వాల్సి వస్తే చైనా కనుక ఇస్తే కనుక చైనా కూడా ఒక రకంగా ఆలోచించాల్సిందే. చైనా భారత్ ఏ మాత్రం కూడా తీసిపోలేవు, రెండు సరిసమానంగా పోటీ పడే దేశాలు కాబట్టి ఒకవేళ కనుక చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తే అమెరికా భారత్కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక వివిధ దేశాలు కూడా భారత్కి సపోర్ట్ ఇచ్చి చైనా అంతు కూడా చూడాల్సిన అవసరం వస్తుందేమో. బహుశా నాకు తెలిసి అంత దూరం వరకు రాదు, పాకిస్తాన్కి ఎటువంటి సపోర్ట్ దొరకకపోవచ్చు. డెఫినెట్గా వార్ కనుక డిక్లేర్ చేస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లో లేకుండా పోయే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎప్పటికప్పుడు బిగ్ అప్డేట్స్తో ఆర్టీవీ సిద్ధంగా ఉంది. నేషన్ ఫస్ట్ అనే విధానంతో ప్రస్తుతం ఆర్టీవీ పూర్తిగా కూడా ఆర్మీకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో ఆర్టీవీ చేస్తున్నటువంటి ఈ నేషన్ ఫస్ట్ అనే విషయంలో ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించి మీ ఆదరాభిమానాలు చాలా ముఖ్యం. డెఫినెట్గా మీరందరూ కూడా ఇటువంటి విషయాలపైన అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గులని ఇటువంటి పాకిస్తాన్లని అంతమొందించడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మేము మీకు చెప్తున్నాము.
ఇందులో ముద్దుగా హతమార్చినటువంటి ఆదిల్ థోకర్ అటువంటి ఈ రోజు హతమార్చినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో పాకిస్తానీ టెర్రరిస్ట్కి దాంట్లో పనిచేసినట్టుగా చాలా క్లియర్గా అన్ని రకాల ఆనవాళ్లు దొరికాయి. ముఖ్యంగా బైసెండ్ వ్యాలీలో కూడా ఈ మధ్య కాలంలో ఆయన పర్యటించారట. అంటే ఈ పహల్గామ్ దాడి ఘటనకు సంబంధించినటువంటి పాల్గొన్నటువంటి ఈ 7గురుని కూడా ఇప్పటికే హతమార్చారు. కాబట్టి దీంట్లో ఆదిల్ థోకర్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఆయన పర్యటించారట. అక్కడ అన్ని విషయాలు గమనించి ఈ దుర్మార్గుడే, ఈ పాపిస్ట్ పాకిస్తాన్ కుక్క, ఈ ఉగ్రవాది పిచ్చి కుక్కనే ఆ టెర్రరిస్టులకి ఈ రకమైనటువంటి విధంగా అన్ని రకాల సమాచారం అందించి అక్కడ మనం 28 మంది సివిలియన్స్ని హతమార్చడానికి కారణమయ్యాడు. ఆదిల్ థోకర్ ఈ వ్యక్తి పహల్గామ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను సందర్శించి అన్ని రకాలుగా అక్కడ సమాచారం తెలుసుకొని ఎక్కడైతే అటాక్ చేయాలి, ఎలా ఉంటుంది, ఎక్కడటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉంది, ఎక్కడైతే చాలామంది సివిలియన్స్ వస్తుంటారు, ఇలా అన్ని రకాల సమాచారం తెలుసుకొని ఈ ఉగ్రవాద దాడికి కూడా ప్రేరేపించింది. అట్ ది సేమ్ టైం ఈ ఉగ్రవాదం సంబంధించిన దాడి జరగడానికి కూడా పహల్గామ్ దాడి కట్టిన కూడా ఈ దుర్మార్గుడే కారణం అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో వెళ్ళినటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల్లో అక్కడ పర్యటించిన వ్యక్తిగా ఆదిల్ థోకర్ని అటు భారత ఆర్మీ గమనించింది. అట్ ది సేమ్ టైం గతంలో థోకర్ అనే వ్యక్తి ఏం చేశారంటే పాకిస్తాన్ని కూడా వెళ్ళి వచ్చాడు, అటారీ బార్డర్ ద్వారా పాకిస్తాన్ వెళ్ళిపోయి వచ్చాడు. అక్కడ పంజాబ్ని సందర్శించాడు ఆయన. అండర్వెంట్ ట్రైనింగ్ టెర్రర్ క్యాంప్స్లో ఇందాక నేను చెప్పాను కదా 42 టెర్రర్ క్యాంప్స్లో ఆయన శిక్షణ పొందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఈ పాకిస్తాన్ కుక్క కూడా అక్కడే, ఈ నీచ్ కమినే కుత్తే కూడా అక్కడే పూర్తిగా కూడా ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మెల్లిగా అటు ఇన్ఫిల్ట్రేట్ అంటే జమ్మూ కాశ్మీర్లోకి మెల్లగా చొరబాటు